అందరికీ నమస్కారం. అద్దంకి వైసీపీ ఇన్ఛార్జి లేక వెంటిలేటర్ మీద ఉందని తెలియజేసుకోవచ్చు. 2024 ఎన్నికలకు ముందు జరిగినటువంటి విపత్కర పరిస్థితుల దృష్ట్యా హనుమిరెడ్డిని అక్కడకు జగన్మోహన్ రెడ్డి పంపించడం జరిగింది. ఆయన ఇన్ఛార్జిగా రావటం జరిగింది. 2024లో సీటు తీసుకొచ్చుకొని ఆయన ఓటమి పాలవటం జరిగింది. అద్దంకిలో వైసీపీకి ఒక బలమైన సామాజిక వర్గం ఉన్న వేళ హనుమిరెడ్డి మరి అద్దంకి కాన్స్టిట్యున్సీలు అందుబాటులో లేకపోవడం, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, అదేవిధంగా వైసీపీ చేపట్టే కార్యక్రమాలకు దూరంగా, అద్దంకికి దూరంగా హనుమిరెడ్డి ఉండటం, ఆయన తమ్ముడు మాత్రమే అద్దంకిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండటంతో వైసీపీ కొంత డేలా పడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. సో అద్దంకి కాన్స్టిట్యున్సీకి ఒక మంచి మాస్ లీడర్ కావాలి. పెద్దాయన కరణం బలరామకృష్ణమూర్తి గారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది కార్యరూపం దాల్చట్ల. సో చీరాల కాన్స్టిట్యున్సీలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కరణం వెంకటేష్ను కనుక అద్దంకి తీసుకొస్తే అక్కడ అటు చీరాల ఇటు అద్దంకి రెండు కాన్స్టిట్యున్సీలో కూడా కరణం ఫ్యామిలీకి అక్కడ ఒక మంచి మాస్ ఇమేజ్ ఉంది కాబట్టి అది అద్దంకి నియోజకవర్గానికి ప్లస్ అవుతుంది అనే ఆలోచనలో మరి వైసీపీ అధిష్టానం ఉందా అనే ప్రశ్నలు అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతోటి సమావేశమైన వేళ అద్దంకి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచీలు, వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే సూచించారు. బలరాం గారిని తీసుకొచ్చే ప్రయత్నం చేయమని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సూచనాప్రాయంగా తెలిసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే అది కార్యరూపం దాల్చటల్లా. ఎందుకంటే అద్దంకి కాన్స్టిట్యున్సీకి వైవి సుబ్బారెడ్డి కొంత బలం. సో ఆయన కనుసన్నగల్లోనే అద్దంకి కాన్స్టిట్యున్సీ కూడా జరుగుతూ ఉంటుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో విజయానికి దగ్గరగా కరణం వెంకటేష్ రావటం జరిగింది. అప్పుడు కరణం వెంకటేష్ 4000 చిల్లర ఓట్లతో ఓడిపోవటం జరిగింది. స్ట్రాంగ్ లీడర్గా 4 సార్లు అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గొట్టిపాటి రవికుమార్ను ఢీ కొనాలంటే మరింత స్ట్రాంగ్ లీడర్ కావాలి. అది ఒక కరణం ఫ్యామిలీకే అక్కడ చెల్లుతుంది. అద్దంకి కాన్స్టిట్యున్సీకి కరణం బలరాం కానీ ఆయన కుమారుడు కరణం వెంకటేష్ అయితేనే గొట్టిపాటి రవికుమార్కు సమ ఉజ్జీలుగా అక్కడ పోటాపోటీగా జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో కూడా కరణం వెంకటేష్ అక్కడ మంచి నేతగా ఎదుగుతాడు. సో కరణం వెంకటేష్ సేవలను కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఉపయోగించుకునేలాగా చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా అది ఇంకా కార్యరూపం దాల్చలా. అయితే వైవి సుబ్బారెడ్డి వర్గం ఒక కొత్త మాస్ లీడర్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. కరణం ఫ్యామిలీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అటు చీరాల ఇటు అద్దంకి రెండు కాన్స్టిట్యున్సీలో పాగా వేసేందుకు మరి సిద్ధమవుతుందా లేదా అనేది వారి నిర్ణయం మీద కూడా కొంత ఆ కాన్స్టిట్యున్సీలో కొన్ని కొన్ని రోజుల్లో కూడా మరిన్ని మార్పులు జరుగుతాయని తెలియజేసుకోవచ్చు.